ఏపీ విషయానికొస్తే అమరావతిలో ల్యాండ్ రేట్స్ అన్నీ మళ్ళీ కమ్‌బ్యాక్ అయ్యాయి. గతంలో లాగా అక్కడ పూర్వ వైభవం స్టార్ట్ అయింది అనే వార్తలు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందులో వాస్తవం ఎంత? మీరు అన్ని క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నాకు కూడా అక్కడ పొజిషన్ ఇప్పిస్తే ఆయన కనుక్కొని చెప్తా సిబి అని కాదు. ఒకవేళ ఇప్పుడు అమరావతిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈజ్ ఇట్ ఒక స్టాండర్డ్ రూల్ ఏంటంటే శ్రావణి గారు, ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యారు, గోల్డ్ మార్కెట్లో కొద్దిగా లాస్ అయ్యారు, రియల్ ఎస్టేట్లో లాస్ అయిన దాఖలాలు చాలా చాలా మినిమం. ఓకే. అంటే అన్లెస్ యు ఆర్ నాట్ టేకెన్ ఏ ప్రాపర్ కేర్ ఫర్ ది డాక్యుమెంటేషన్, టైటిల్ క్లియర్. అదర్వైజ్ మీరు నాకు చూడండి, 10 మందిలో 9 మంది మీకు ఎస్ అంటారు, ఆ ఒక్కరు కూడా సరైన ప్రికాషన్ తీసుకుంటే లాస్ అవుతారు. ఒకటి. కమింగ్ టు అమరావతి, బిఫోర్ టాకింగ్ అబౌట్ అప్రిషియేషన్, ఇందాక మనం తెలంగాణ విషయంలో మాట్లాడడం చెప్పండి, ఎప్పుడు ప్రైసెస్ అప్రిషియేట్ అవుతాయని చెప్పాను మీకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ ఉంటాయి కదా. ఏపీలో మీరు ఎన్ని రోజులు మీరు ఎక్కడో తెలియదు, ఇప్పుడు ఈ మధ్యకాలం వెళ్ళారు ఎప్పుడైనా? నేను లాస్ట్ వీక్ వెళ్ళి వచ్చాను, మీరు ఫోన్ చేసినప్పుడు బయట బెంగళూరు చూసుకుంటే ఏపీలో ఇప్పుడు ఏమి లేదండి. దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఏపీ హెస్ గోన్ 25 years బ్యాక్ ఇన్ ద సెకండ్ టర్మ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ వైఎస్ జగన్ గారు. ఆయన మంచి ఉద్దేశమే, సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయ్యారు. ఆయన 80,000 కోట్లు సంవత్సరానికి ఆయన కమిట్మెంట్. ఎంత ఇచ్చాడో నాకు తెలియదు, కమిట్మెంట్ అది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన దానికి 1,20,000 కోట్లు, సుమారు రఫ్గా ఒక 5-10% వేరీ అవ్వచ్చు. అంటే సంవత్సరానికి ఎంత? ఇద్దరు ఇప్పుడు జగన్ గారు ఆపలేరు కదా, ఆయన ఆపలేరు కదా. అంటే ఈ రెండు కలిసి అమలు పడుతుంది, లేదా మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. జగన్ అన్నే మంచివాడు అంటారు. సో జగన్ గారు ఏం చేశారంటే దీంతో ఇండస్ట్రీ చేస్తుంటే బాగా మంచి, ఆయన చేసిన ఉద్దేశం మంచిదే. ఇప్పుడు 1-sided అఫైర్ అయిపోయింది అది. అంతకుముందు చంద్రబాబు రైతులు నిర్లక్ష్యం చేసి ఆయన లాస్ అయ్యారు. బట్ ఇప్పుడు బాబు గారు అంటే అభివృద్ధి, డెవలప్మెంట్ అనే ఒక నినాదం కదా టీడీపీ తీసుకుంది. సంక్షేమ పథకాలు అయినప్పటికీ కూడా ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్, ఎస్పెషల్లీ యూత్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ కోరుకున్న వాళ్ళు అవ్వచ్చు, అందుకే అంత మెజారిటీ ఇచ్చారని కూడా అంటూ ఉంటారు. సో అతనికి ఇప్పుడు అనివార్యం కదా అక్కడ డెవలప్మెంట్ అనేది. ధనం ఇదం మూలం, విన్నారా? యా. అంటే అర్థం ఏంటి? ఏదైనా చేయాలంటే ఏముండాలి? విటమిన్ ఎం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు -0లో ఉన్నారు. మొన్న ఒక విలేకరు మీలాగే ఉండబట్టి అడిగాడు, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడుతుంది, సార్ అమరావతి కట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత డబ్బు అవుతుంది అని. ఆయన ఆన్సర్ ఏం చెప్పారు తెలుసు? షాక్ తింటారు. నువ్వు వచ్చి చెప్పబోయా ఎక్కడ అని చెప్పారు. దట్ మీన్స్ ఈజ్ నాట్ క్లియర్, బికాస్ ది స్టేట్ హెస్ గాన్ సో బ్యాక్ దట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ఇన్ టు క్లారిటీ. అసలు స్టేట్ ఏ లెవెల్లో ఉంది, ఆఫ్లైన్ అప్పులైన్ ఉన్నాయి, ఆన్లైన్ అప్పులైన్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎంత లోతు కూరిపోయింది, ఏది ప్లస్లో ఉంది, ఏది మైనస్లో ఉంది అనేది 2 రోజులు, 1 week 2 weeks చేయలేరు కదండి. ఇట్ టేక్ సమ్ టైమ్. ఆల్రెడీ పుట్ కన్సర్న్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆన్ ది జాబ్, దే ఆర్ వర్కింగ్. సో మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు, మీకు తెలుసు, వైట్ పేపర్ అంటారు. వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన ప్లాన్ చెప్పాలి. శ్వేతపత్రం అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్, సో దానికి ఏం అవసరం, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, ఏమేమి శాంక్షన్ కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చేయాలంటే టైం పడుతుంది. సో నెక్స్ట్ నేను చెప్పబోయేది అంటే, రేట్లు పెరగడానికి లేదా ఇన్వెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి, అప్రిషియేట్ అవ్వాలంటే ఏముందని ఇన్వెస్ట్ చేస్తాను చెప్పండి. అమరావతి 0 stage ఉంది. ఆయన లాస్ట్ టైం ఫస్ట్ టర్మ్లో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సింగపూర్ ఆర్కిటెక్ట్తో మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి డిజైన్ చెప్పారు, చేయించారు. చేయించినప్పటికీ ఆయన అమలు పరచలేపారు, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి. సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఆయన చేసినన్నిటికీ రివర్స్ గేర్లో వెళ్ళారు మన సార్. సో బిల్డింగ్లు కూడా 70-80% కంప్లీట్ అయింది, కంప్లీట్ కానివ్వలేదు. అంటే ఆయన స్ట్రాటజీ, మన ఎవరిని బ్లేమ్, నాకు ఏ పార్టీ కూడా ఫ్యాన్ ఏం లేదు, ఉన్న రియాలిటీ ట్రై చేస్తుంది. సో ప్రస్తుతం ఆ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ ఏవి కంప్లీట్ కాలేదు. సో అమరావతి క్యాపిటల్గా చెప్పుకోవడానికి మనకు హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఏదైతే కనిపిస్తుందో అది చూసే కొంటాం మనం, లేకుంటే హవా మైలు కట్టి మీరు కొంటారా? రేపు రావచ్చు, రాకపోవచ్చు. సో ప్రస్తుతం అమరావతిలో ఏమీ లేదు. బట్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవం కానీ, సీనియారిటీ కానీ, నరేంద్ర మోడీ పక్కన కూర్చునే అవకాశం కానీ ఆయనకే కలిగింది. సో ఆయన దో ఈ 70+ or 75+, హీ హ్యాస్ ద క్యాపబిలిటీ, కెపాసిటీ, ఈజ్ అ ప్రూవన్ సీఎం లాస్ట్ 3 terms చేశారు ఆయన. ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ బిల్డింగ్ ఎవరు మర్చిపోలేరు. కానీ డబ్బు లేకుండా ఆయనకి ఎంత ఐడియా ఉన్నా ఏం చేస్తారండి? ఇప్పుడు మీ అమ్మాయికి మీరు కట్టిన వాళ్ళ మీద డబ్బులు లేవు, పెళ్లి కొడుకు చాలా మంచివాడు, గవర్నమెంట్ జాబు, DRDOలో సైంటిస్ట్, యూ షుడ్ హ్యావ్ ద బేస్ టు సాటిస్ఫై హిమ్. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఆయన చేయాలంటే డబ్బు కాదు. యాజ్ ఆఫ్ నౌ కొన్ని లక్షల కోట్ల అప్పు ఉంది.
చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇచ్చిన కమిట్మెంట్ సంవత్సరానికి 2 లక్షల కోట్లు కావాలి అంటే 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు, ఇంకో 10 లక్షలు రన్ చేయడానికి అంటే టోటల్గా 25-30 లక్షల కోట్లు కావాలా. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకుంటున్నాం. సో ఈ మేజర్ ఛాలెంజ్ అంటే ఆయన తీసుకున్నారు కానీ ఇట్స్ టఫ్ పొజిషన్ అని అనుకుంటాను. చేయాలనుకున్న ఉల్లాహం మంచిదే, అంటే ఎంతవరకు చేయగలుగుతారు అనేది ఇట్స్ అవుట్ వెయిట్ అండ్ వాచ్. సో అప్రిషియేషన్ అవ్వాలి, ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఏమవుతుందంటే చాలా మంది ఏమంటున్నారంటే అంతకుముందు ఏపీ సెకండ్ టర్మ్ లో గవర్నమెంట్ బాగుండదు అంటారు, సరిగ్గా స్టేట్ డెవలప్ కాలేదు. అక్కడ ఉన్న ఏపీ సెటిలర్స్ ఎవరైతే బయటకు షిఫ్ట్ అయ్యారు తెలంగాణకి అనేది ఒక నినాదం. కరెక్ట్. ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అయ్యారు? షిఫ్ట్ అయింది 1 కాదు, బెంగళూరు కొంతమంది వెళ్ళారు, చెన్నై కొంతమంది వెళ్ళారు, ఏపీ తెలంగాణ కొంతమంది వచ్చారు. మేబీ నేను కూడా వైజాగ్ అందరూ చదువుకున్నా. బట్ షిఫ్ట్ అయిన వాళ్ళు చూస్తే 10-15-20% కంటే ఎక్కువ ఉంటుంది. అందరూ షిఫ్ట్ అవ్వలేదు కదా. సో బ్యాక్ మళ్ళీ వెళ్తారు ఎంత అందరూ సగం మంది వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళిపోరు. ఇప్పుడు నేనున్నాను కొనుక్కు, నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళిపోను. వైజాగ్ విజిటర్ అయిపోయాను నేను, తెలంగాణకు మూలికి వైజాగ్ విజిటర్. ఆ విధంగా చూసుకుంటే ఒక కొంత పర్సంటేజ్ వరకు షిఫ్ట్ అయ్యారు. బట్ తెలంగాణలో పెట్టేది ఓన్లీ ఆంధ్ర వాళ్ళు పెట్టలేదు, గమనించండి మీరు. తెలంగాణలో ఎవరు పెడుతున్నారు? అక్రాస్ ది హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ ఇస్ అ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు నార్త్ ఇండియా వాడు, సౌత్ ఇండియా వాడు, వెస్ట్ ఇండియా వాడు, ఈస్ట్ ఇండియా వాడు అందరూ కూడా ఒక్కసారి హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ గానే వస్తారు. 2-3 సంవత్సరాలు వాళ్ళ భార్యని పిల్లల్ని ఇక్కడ పెట్టి ఆయన డెప్యుటేషన్ వేరే ఇల్లు సింగిల్గా ఉంటాడు. హైదరాబాద్ కొనుక్కున్న వాళ్ళు ఎవరు? ఓ 10-15% ఆంధ్ర వాళ్ళు, 10-15% తెలంగాణ, మిగతా వాళ్ళందరూ అవుట్ సైడర్స్, ఎన్ఆర్ఐస్, దుబాయ్, మిడిల్ ఈస్ట్, సౌదీ, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్, కెనడా వీళ్ళందరూ కూడా పెడుతున్నారు. సో వాళ్ళు వెళ్ళిపోరు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, బ్యాంకులో 1-2% ఇస్తారు, మన దగ్గర 7% ఇస్తారు. ఏది ఎఫ్డీ లేదు. అదే రియల్ ఎస్టేట్ పెడితే యావరేజ్ 18-25% పర్ యానం పెరుగుతుంది. సో విచ్ ఇస్ వెరీ హ్యూజ్ జంప్. కాబట్టి వాళ్ళు బ్యాంకులో పెట్టుకున్నది ఇక్కడ పెట్టుకుంటున్నారు. సో ఏపీలో చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 2.5 years ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం అంటున్నారు. ఆయన ఫోకస్ నాకు తెలిసి అమరావతి నుండి ఒక 20-30-40 కిలోమీటర్స్ వరకు మేబీ ఫోకస్ చేస్తే ఆయన 2.5 years ఒక 5 years ఒక షేప్ అవుతుంది. ఈ రోజు అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో జగన్ గారి డెసిషన్ అమరావతిని క్యాపిటల్ కాదు, అక్కడ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు లీగల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ అట్లా చెప్పడం జరిగింది కదా. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అండ్ హైకోర్టు వచ్చేసి కర్నూలు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జుడిషియల్ క్యాపిటల్. సో ఇప్పుడు అమరావతి అని ఆయన ఒక్కసారి డెసిషన్ చెప్పిన తర్వాత ఇక్కడ రేట్స్ పైన ఇంత ఎఫెక్ట్ చూపించి ఏమైనా వైజాగ్ పైన మొగ్గు చూపించారా? వైజాగ్ సైడ్ ఏమైనా టర్న్ అయ్యాయా సేల్స్ అనేవి? దాని మీద మీకు సపరేట్ ఎపిసోడ్. వైజాగ్ ఇస్ ఆల్వేస్ స్టేబుల్ మార్కెట్. ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా, నిమిత్తం లేకుండా పెరుగుతుంది. ఓకే. వైజాగ్ నేను నేటివ్ ప్లేస్ అక్కడ. వైజాగ్ లో చాలా మంది సినిమా అంటే జగదాంబ సెంటర్ అంటారు. వైజాగ్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు తెలిసిందో లేదో, హైదరాబాద్ కంటే వైజాగే బెటర్. వైజాగ్ లో ఉన్న విషయాలు హైదరాబాద్ లో, బీయింగ్ ఇన్ హైదరాబాద్ ఏం తెలియదు. సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి అక్కడ, ఇక్కడ లేవు. పబ్లిక్ సెక్టర్స్ ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్ వైజాగ్ లో? నావెల్ డాక్యార్డ్, పోర్ట్, డాక్యార్డ్, స్టీల్ ప్లాంట్, ఎన్ఎస్టిఎల్, నావెల్ బేస్, పెద్ద ఉన్నాయి అక్కడ. హైదరాబాద్ లో డిఫరెంట్ ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ లో. సో వైజాగ్ సపరేట్ గా మనం ఒక ఎపిసోడ్ చదివి ఒక లైన్ లో నేను చెప్పలేను, మీరు అడిగారు కాబట్టి. వైజాగ్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ మార్కెట్. ఏ సీఎం ఉన్నా ఆ గ్రోత్ ఆగలేదు. బికాజ్ వైజాగ్ ఈజ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు.